audio jungle. మొత్తం తెలంగాణలోనే అతిపెద్దదైన యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం మీ జిల్లాలోనే దామరచర్ల మండలంలో బ్రహ్మాండంగా అక్కడ నిర్మాణం జరుగుతూ ఉన్నది. 2 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఇంటింటికి తాగునీరిచ్చే మిషన్ భగీరథ పూర్తయితా ఉంది. ఫ్లోరోసిస్ మహమ్మారిని శాశ్వతంగా తుడిచిపెట్టే విధంగా బ్రహ్మాండమైన కార్యక్రమం. అదే రకంగా మిషన్ కాకతీయలో భాగంగా చెరువులు బాగు చేసుకుంటున్నాం. కాళేశ్వరం నీళ్లతో తుంగతుర్తి ప్రజల కాళ్ళు కడిగి మీ రైతన్నలందరికీ కూడా పూర్తి స్థాయిలో 95,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా, 1-2 కాదు, దగ్గర 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా, 2 పంటలకు నీళ్ళు ఇచ్చే విధంగా డిసెంబర్ కల్లా పనులు పూర్తయితా ఉన్నాయి. 4 ఏళ్లలోనే ఇన్ని పనులు చేస్తే కేసీఆర్ గారు ఈయనను దించేయాలన్నట్టు, అర్జెంటుగా దించేయాలన్నట్టు. ఎందుకు దించేయాలి? 1000 రూపాయల పెన్షన్లు, 1,500 రూపాయల పెన్షన్లు ఇచ్చి ప్రజలకు ఆసరగా నిలబడ్డందుక? ఆడకూతురు పెళ్లికి 1,116 రూపాయలు వాళ్ళ మేనమామ ఇవ్వకపోయినా నేనున్నా అని చెప్పి అలా ఒక కట్నంగా అందిస్తున్నందుక? పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే ఒక అద్భుతమైన ప్రయత్నం ఈ దేశంలో 18,000 కోట్ల రూపాయలతో చేస్తున్నందుక? ఇంటింటికి తాగునీరు ఇస్తున్నందుక? లేదా తుంగతుర్తి లాంటి ప్రాంతంలో ఎక్కడైతే మీరు కాలువలు దవ్వితే ఆ కాలువల్లో తుమ్మలు మొలిచినాయో ఆ కాలువలు సాఫ్ చేసి ఇవాళ డిసెంబర్ కల్లా 2 పంటలకు నీళ్ళు ఇచ్చి రైతుల రుణం తీర్చుకుంటున్నందుక? లేదా రైతన్నలందరికీ ఈ దేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు పనిచేసిన ఎవరూ ఆలోచించని విధంగా ఎకరానికి 8,000 రూపాయలు పెట్టుబడిస్తున్న ఏకైక నాయకుడిగా భారతదేశం మొత్తానికి ఆదర్శంగా నిలబడ్డందుక? లేదా గుంటెడు భూమిని రైతు చనిపోయినా 3 రోజుల లోపల 5 లక్షల రూపాయల చెక్ ఇచ్చి ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఆదుకున్నందుక? లేదా కేసీఆర్ కిట్ల రూపంలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుంచి నేను సర్కారు దవాఖానకే పోయి ప్రసూతి చేయించుకుంటా అనే పరిస్థితిని మా ఆడబిడ్డలకు తీసుకొని వచ్చినందుక? లేదా బతుకమ్మకు ఆడకూతుర్లకు కానుకనిచ్చి సిరిసిల్ల నేతన్నకు జీవన విధానాన్ని, ఒక జీవనాన్ని ఇచ్చినందుక? ఎందుకు దించాలి కేసీఆర్ గారిని? ఇంకా చెప్పాలంటే ఇంకో 240 ఉన్నాయి ఇట్లాంటి అని చెప్తే మీకు మరి నాకు టైం అయిపోతుంది. అంటే 1-2 కాదు, చెప్పదలుచుకుంటే బోలెడు అంశాలు ఉన్నాయి. నేను మీ అందరితో విజ్ఞప్తి చేసేది ఒకటే, నల్లగొండ జిల్లా గతంలో బహుళ పార్టీ వ్యవస్థ, అటు కమ్యూనిస్టులు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు, అటు తెలుగుదేశం, కొంత బీజేపీ, ఈ రకంగా నాశనం అయింది. తుంగతుర్తిలో ఇప్పుడే తమ్ముడు చెప్తున్నాడు, ఏ ఊరికి పోయినా ఇటుపక్క ఓ పెద్ద సమాధి, అటుపక్క ఓ పెద్ద సమాధి, ఓ దానికి ఎర్ర కలరు, ఇంకో దానికి ఇంకో కలరు, ఘర్షణలు, ఓ ఫ్యాక్షన్ వాతావరణం. ఎక్కడో రాయలసీమలోనో ఇంకొక ఆడే ఉండే ఫ్యాక్షను మన దగ్గర కూడా తుంగతుర్తిలో కొంతమంది తెచ్చిపెట్టింది. ఎందుకు? ప్రజల అభివృద్ధి అడగదు, బిజీగా ఉంచాలి వాళ్ళను, కొట్లాటలలో బిజీగా ఉంచాలి, ఒకళ్ళ జుట్లకు ముడేయాలి, బిజీగా ఉంచి వాళ్ళను ముందుకు రానియద్దు, పైకి రానియద్దు, ఇది లెక్క. కానీ ఈరోజు ఒక్క పని చేస్తే మాత్రం నల్గొండ మొత్తం దశ మారిపోతుంది. ఇప్పటికే బ్రహ్మాండంగా 4 ఏళ్లలో చాలా రంగాల్లో ముందుకు దూసుకొని పోతూ ఉన్నాం. ఇంకా అబ్బురపడి దేశం మొత్తం చూసే విధంగా నల్గొండ అభివృద్ధి చెందాలి అంటే 12కి 12 సీట్లలో ఖచ్చితంగా గులాబీ జెండా ఎగిరే విధంగా మీరు బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇది మామూలు సందేశం కాదు. ఇలా ఎగిరెగిరి పడుతున్న కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్షేత్రాల్లోనే పునాదుల్లోంచే అక్కడ భూకంపం వస్తే ఆయన అంటున్నాడు, పెద్ద మనిషి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం ఉంది, టీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకొని పోతుంది అని ఆయన అంటున్నాడు. నేను చెప్తున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను సవాల్ చేస్తున్నా, రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం లేదు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా, 3 నెలలకు జరిగినా, 6 నెలలకు జరిగినా రాష్ట్రంలో ఖచ్చితంగా శబ్ద విప్లవం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ గుయ్యమంటుంది, పక్కా చెప్తున్నాను. మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల గుయ్యమనే విధంగా ప్రజలు తీర్పునిస్తారు. మీరు దాంతో కళ్ళు తెరుచుకుంటారని నేను ఆశిస్తా ఉన్నా. ఎందుకంటే చింత చచ్చినా పులుపు దస్తలేదు వాళ్ళకు. 2014 ఎన్నికల్లో ఓడగొట్టినా, ఉప ఎన్నికల్లో అడుగడుగునా మీరు బుద్ధి చెప్పినా ఇంకా కూడా వాళ్ళ జ్ఞానోదయం అయితలేదు. కాబట్టి 2019లో వచ్చినా, 18లో వచ్చినా, ఎప్పుడు వచ్చినా ఎన్నికలు ఖచ్చితంగా 12కి 12 సీట్లలో టీఆర్ఎస్ పార్టీని గెలిపించి నల్లగొండ జిల్లాలో ఒక అజేయమైన శక్తిగా టీఆర్ఎస్ పార్టీని మార్చి ముందుకు పోయే దిశగా మీరు కలిసి వచ్చిన మీ అందరికీ ఈరోజు ఇప్పుడు నేను ఇక్కడ కండువాలు కప్పుతుంటే ఒక పెద్ద మనిషి వచ్చిండు లాస్ట్గా, పెద్ద మనిషి పేరు నాకు తెలియదు కానీ ఆయన వచ్చి కాదు నేను కాంగ్రెస్ సర్పంచ్ని 30 ఏళ్ళ నుంచి అలా పనిచేసిన పెద్ద మనిషి లాస్ట్కి వచ్చిండు, వచ్చి కప్పుకున్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన చెప్తున్నాడు 30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్లో ఉన్నా, ఇప్పుడు టీఆర్ఎస్లో చేరుతున్నా అని చెప్పిండు. చాలా సంతోషం. ఎందుకంటే కోటలు బద్దలవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కోటలుగా భావించే ఏవైతే
సామ్రాజ్యాలు కోటలు మేము రాజులం మేమే కదా ఇక్కడ రాజ్యాధికారం నిర్వహించాల్సిన వాళ్ళమని విర్రవీగేటోళ్ళు ఉన్నారో వాళ్ళ కోటలు బద్దలవుతున్నాయి. ప్రజలు తిరగబడితే ఏమవుతుందో చాలామందిని చూసినాం. పెద్ద పెద్ద నాయకులే పతనమైనారు. వీళ్ళంతకంటే పెద్దోళ్ళేం కాదు. కాబట్టి అదే పద్ధతుల్లో గ్రామాన ఒక విప్లవం పుట్టాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నట్టు నిశ్శబ్ద విప్లవం కాదు, ఒక శబ్ద విప్లవం రావాలి. కాంగ్రెస్ పార్టీ గుయ్యమనే విధంగా మీరందరూ తీర్పు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తమ్ముడు కిషోర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కొత్తగా మీ దగ్గర 2 మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. తుంగతుర్తి, తిరుమలగిరి, మన్నించాలి, మోత్కూరు, తిరుమలగిరి 2 కూడా ఏర్పడ్డాయి. 2 మున్సిపాలిటీలకు కూడా చెరి 20 కోట్ల రూపాయల చొప్పున వెంటనే మంజూరు చేస్తానని చెప్పి కూడా మాట ఇస్తూ మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఈరోజు ప్రదర్శించినటువంటి ఈరోజు అడిగిన వెంటనే లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.